హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కర్ణాటకలో భూ వివాదంపై పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఒక డీఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి చాలా నీచంగా ప్రవర్తించాడు మహిళ పట్ల. ఆ మహిళను తన భూ వివాదం తీర్చాలంటే ఖచ్చితంగా తనతో ఉండాలని తనను లైంగికంగా వేధించడం అయితే ప్రారంభించి ఆ మహిళల చేత లైంగిక వేధింపులైతే గురి చేశాడు. అయితే ఆ మహిళల్ని భూ వివాదంపై పోలీస్ స్టేషన్‌కి రావడం, పదే పదే డీఎస్పీ పోలీస్ స్టేషన్‌కి రప్పించుకోవడం, ఎవరైతే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్న పరిస్థితి అయితే కర్ణాటక పోలీస్ వ్యవస్థలో ఏర్పడింది. అయితే ఆ పోలీస్ వీడియో లైంగికంగా వేధిస్తున్నప్పుడైతే వీడియో అయితే మన ముందుకొచ్చింది. మహిళ భూ వివాదం తీరాలంటే ఖచ్చితంగా అతను చెప్పినట్లు వినాలి అని ఆ మహిళను బెదిరించినట్లుగా అయితే మనకు సమాచారం అందుతోంది. ఈ వీడియో అయితే కొంత సభ్య సమాజానికి ఇబ్బంది కలిగించే వీడియో అయినా సరే, ఇటువంటి పోలీస్ వ్యవస్థ కర్ణాటకలో మన భారతదేశంలో ఉండడం బాధాకరం. అతను ఏమంటున్నాడో ఒకసారి, అతను ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఆమెను ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. రూమ్‌లోకి తీసుకెళ్ళి అతను చేస్తున్న పనేంటో ఒకసారి చూడండి. అతను చాలా సభ్య సమాజంలో చెప్పలేని స్థితిలో అతను చేసే పనులైతే ఉన్నాయి. ఆమెను ఖచ్చితంగా భూ వివాదంలో బ్లాక్‌మెయిల్ చేశాడన్న ఆరోపణలున్నాయి. ఆమె పట్ల అసభ్యంగా అయితే ప్రవర్తించడం జరుగుతుంది. ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఆ వీడియో తీయడం కూడా ఆ అమ్మాయి చూసినట్లు కనబడుతుంది. అయితే ఆ డీఎస్పీ స్థాయి అధికారి తన దగ్గరికి కేసు పెడదామని వచ్చిన మహిళ పట్ల ఖచ్చితంగా తనతో గడిపితేనే, తనతో ఉంటేనే తమకు సమస్యలు పరిష్కారం అవుతాయన్నట్లుగా చెప్పినట్లుగా ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నాయి. దానికి అద్దం పట్టే విధంగా అయితే వీడియో ఉంది. అతను ఏ రకంగా సభ్య సమాజంలో తలదించుకునే పరిస్థితి ఏ రకంగా చేస్తున్నాడో మీరందరూ విజువల్స్‌లో కూడా చూడొచ్చు. డీఎస్పీ ర్యాంక్ అధికారి. చిన్న చితకా అధికారి కాదు. ఒక కానిస్టేబులో, ఎస్ఐయో, సీఐయో కాదు. డీఎస్పీ. డీఎస్పీ అంటే ఒక డివిజనల్‌కి సంబంధించిన పోలీసు అధికారి ఈ రకంగా దిగజారుడుతనంగా వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ అమ్మాయిని కూడా ఖచ్చితంగా తను చెప్పినట్టు చేస్తేనే తన భూ సమస్య తీరుతుంది. తను చెప్పినట్టు ఉంటేనే తనకు సమస్య వెంటనే క్లియర్ అవుతుంది అన్నట్టుగా ఆమెను వశపరుచుకుని ఆమెను ఈ రకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరైతే కర్ణాటకలో పోలీసులో డీఎస్పీ స్థాయి అధికారి ఈ రకంగా చేయడం పట్ల కర్ణాటక రాష్ట్రం మొత్తం తలదించుకునే పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇతను ఏ రకంగా ఆ అమ్మాయితో ప్రవర్తిస్తున్నాడో ఏంటనేది ఖచ్చితంగా మనకు విజువల్స్ కూడా క్లియర్‌గా కనబడుతున్నాయి. అయితే ఉన్నతాధికారులకు ఇప్పుడే కంప్లెయింట్ వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అతనిపై ఖచ్చితంగా అతను సస్పెండ్ చేయాలని కూడా కర్ణాటకలో డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. అయితే మనం గమనించినట్లయితే భూ సమస్య గురించి వెళ్ళిన యాక్చువల్‌గా అయితే పోలీసులు సివిల్ కేసులు తీసుకోకూడదు. సివిల్ కేసులు పరిష్కారాలు చేయకూడదు. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ బోర్డులతో సహా ఉన్న పరిస్థితి. అటువంటి సివిల్ సమస్యను అతను పరిష్కరిస్తాను. నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె సమస్యను పరిష్కరిస్తాను. ఖచ్చితంగా నేను పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చెయ్యాలి అన్నట్లుగా అతను ప్రవర్తించడం. అతను ఏ విధంగా వీడియోలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో అందరూ క్లియర్ కట్‌గా వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని అయితే కర్ణాటక యావత్ రాష్ట్రం మొత్తం డిమాండ్ చేస్తోంది.